హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎదురు చూడకు. ఇక్కడ అందరూ తమాషా పరులే. ఇది నీ జీవితం. బాధ అయినా కష్టమైనా నువ్వే పోరాడాలి, నువ్వే గెలవాలి. ఇక్కడ నీ బాధతో ఎవరికీ సంబంధం లేదు. అందరికీ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. నీలాగే ఉంటే నీ వాళ్ళే అయిపోరు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని, నేను కష్టంలో ఉంటే సహాయం చేస్తారు అని నమ్మి మోసపోవద్దు. నిజం తెలుసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. వాణ్ణి ఎలాగైనా అణగదొక్కాలి. వాడు స్థలాలు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, భార్యకి నగలు నట్రా చేయిస్తున్నాడు, మా ముందర పెరిగి ఇప్పుడు మాకంటే పై స్థాయిలో ఉన్నాడు, మాకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నాడు, వీడిని ఎలాగైనా క్రిందకు తొక్కేయాలి అని చెప్పి ఎంతోమంది మనుషులు నిన్ను తొక్కేయాలి అని చూస్తారు. నువ్వు ఏమీ కంగారు పడకు, వాళ్ళని దేవుడు తొక్కేస్తాడు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని కష్టం లేని వ్యవసాయము లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి ఈ లోకంలో లేనేలేడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సాధిస్తేనే జీవితం. నువ్వు ఈరోజు అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. కాబట్టి నువ్వు చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. దానికి ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. అందుకే ఒకరి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నువ్వు నమ్మకూడదు. గుర్తుపెట్టుకో, మనిషి జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత డబ్బు కొరకు నడుస్తుంది. అలాగే తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. చేసుకోలేనివాడు అజ్ఞానవుతాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డబ్బు లేకపోతే మనిషి బతకలేడు అనేది కూడా అంతే నిజం. డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళనే ఇష్టపడుతుంది. అడ్డదారిలో దగ్గర అవ్వాలని చూస్తే అసహించుకుంటుంది. ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నాడంటే వాడికి డబ్బు సంపాదించడం చేత కాదు అని ఒప్పుకుంటున్నాడు అని అర్థం. గుర్తుపెట్టుకో, జీవితంలో సెటిల్ అవ్వడానికి కొడుకు ఇచ్చే టైం కూతురికి ఎందుకు ఇవ్వలేరు? కొడుకుకు పెళ్లి లేని తొందర కూతురికి పెళ్లికే ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాం, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతుంటే బాధపడేది మీరే కదా. ఆలోచించండి. మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్నే వదిలేయి. నిజమేకా? మనం అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నిన్నటి రోజున నువ్వు అనుకున్నది జరగలేదు అని ఆలోచిస్తూ కూర్చోవద్దు. నీ కోసం దేవుడు ఈరోజు అన్నది ఒకటి ఇచ్చాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు. కాబట్టి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరితోనూ పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది, అదే నీ ఆత్మవిశ్వాసం. దాంతో ముందుకు అడుగేయి, నీకు విజయం తథ్యమవుతుంది. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతిగా ఉంటావు, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, అలాగే ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. ఇవే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అయితే ఒక మగాడు మంచివాడు అని అతని తల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురు కూడా కాదు, ఆఖరికి స్నేహితురాలు కూడా కాదు, అతని భార్య చెప్పాలి. ఎందుకంటే అతని నిజస్వరూపం ఏంటో తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి. గుర్తుపెట్టుకో, ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవరికీ అక్కర్లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడు అయినా సరే అతన్నే కోరుకుంటారు. ఎందుకంటే మంచి చెడు వీటితో ఎవరికీ పని లేదు, కేవలం డబ్బుతోనే పని. నిజమే కదండి. గెలుపే నీ అంతిమ లక్ష్యం అయినప్పుడు
మధ్యలో వచ్చే ఓటమికి భయపడి అలసిపోయి ఆగిపోకూడదు. ఓపికతో కలిస్తో ముందుకి సాగిపో. నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు. నువ్వు చేసే ప్రయత్నానికి విజయం సాధించే వరకు ఆపకు. నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా చేరుకుంటావు. గుర్తుపెట్టుకో, స్త్రీ అనే అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకుని, జీవితం అనే 3 అక్షరాలను చేసుకుని, భవిష్యత్తు అనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకో, ఒక ఇంట్లో తినవలసిన వ్యక్తులు 4 ఉండి 3కి సరిపడే భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈరోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. నీ బతుకంతా తపస్సు చేస్తే నువ్వు చనిపోయే రోజు ప్రత్యక్షమవుతాడు ఆ దేవుడు. అయితే నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నువ్వు పుట్టి కళ్ళు తెరవగానే ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆ దేవత పేరే అమ్మ. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మనిచ్చాడు. ప్రతి వాడు ఆ దేవుడు నాకేమిచ్చాడు అనుకుంటున్నాడే తప్ప తనకు కూడా లేని వరం మరియు ఈ సృష్టిలో విలువ కట్టలేని ఆ అమ్మ ప్రేమను నీకు ప్రసాదించాడు అని తెలుసుకోలేకపోతున్నావు. మనిషి అల్ప సంతోషి కదా, ఏ వరం ఇచ్చినా దానికన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అందుకే ఆ దేవుడు అన్నింటికంటే మించిన అమ్మను ఇచ్చాడు. ఆ దేవుడు అన్నింటినీ అనుభవించాడు, ఒక్క అమ్మ ప్రేమను తప్ప. ఆ దేవుడికి తెలుసు అమ్మ ప్రేమను మించిన వరం కానీ ప్రేమ కానీ ఈ లోకంలో లేదు అని. భర్త 3 విషయాలలో ఎప్పుడూ భార్య కంటే ఉన్నతంగా ఉండాలి. అవి 1 డబ్బు, 2 తెలివితేటలు, 3 వయస్సు. గుర్తుపెట్టుకో, అలాగే భార్య కూడా 3 విషయాలలో భర్త కంటే ఉన్నతంగా ఉండాలి. అవి 1 ప్రేమ, 2 నెమ్మది, 3 శుభ్రత. ఇక భార్యాభర్తలు ఇద్దరికీ సమానంగా ఉండాల్సింది 1 క్షమాపణ, 2 ఓర్పు, 3 సహనం. ఒక మగాడు సెటిల్ కావాలంటే చదువు, జాబ్, ఇల్లు, పెళ్ళాం ఇలా అన్నీ కావాలి. అలాగే కానీ ఒక అమ్మాయి సెటిల్ కావాలంటే సింపుల్గా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. నిజమే కదండి. ఈ మనుషులు ఎలాంటి వారు అంటే, మనిషి బ్రతికి ఉండగా మాట్లాడరు, ఎందుకంటే అహం వడ్డుస్తుంది. చనిపోయిన తరువాత ఒకసారి మాట్లాడదామనుకుంటారు కానీ మాట్లాడలేరు. చావుల దగ్గర ఏడుపులు కూడా బతికి ఉండగా మాట్లాడరు. చచ్చాక కొడుకు వచ్చాడు చూడు, కూతురు వచ్చింది చూడు అంటూ ఏడుస్తారు. బ్రతికి ఉండగా కనీసం మాట్లాడలేకపోయిన వాళ్ళు చనిపోయిన తరువాత వచ్చి డ్రామాలు ఆడతారు. ఒక ఆడది ఎంత అందగత్తె అయినా కూడా ఆమె జీవితంలో భరించలేని బాధ కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది తన భర్త తనకు సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ ఆ ఆడదానికి జీవితంలో ఇంకొకటి ఏదీ ఉండదు. కానీ ప్రతి మగాడికి వాడి భార్య వెండి పళ్ళెం లాంటిది. అందులో పచ్చడి మెతుకులు తిన్నా శుభ్రంగా కడిగి భద్రంగా దాచుకుంటాడు. మరి బయట ఆడది విస్తరాకు లాంటిది. అందులో బిర్యానీ తిన్నా చెత్తబుట్టలో వేసేస్తాడు. అసలు దేవుడు పొట్టిగా ఉంటే అమ్మాయిల్ని ఎందుకు పుట్టిస్తాడో తెలుసా? ఒక పొట్టిగా ఉండే అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని కౌగిలించుకున్నప్పుడు అతని గుండెల్లో తన మీద ఉన్న ప్రేమని తన చెవుల ద్వారా విని తన మనసుకి తెలిసేలా చేస్తుంది. నువ్వు ఎవరితో అయినా మాట్లాడడానికి ముందు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విను. అలాగే వ్రాయడానికి ముందు సావకాశంగా, ఖర్చు చేయడానికి ముందు నువ్వు ఖర్చు చేయాలి అనుకున్న రూపాయిని సంపాదించు. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టే ముందు నలుగురిని విచారించు. ఏదైనా ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. దేనికి పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు, కానీ వారు ఎక్కువగా కష్టపడి శ్రమతో గొప్పవారు అవుతారు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ వీరు బతకడానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. దేవుడు అందరికీ కూడా ఒకవేళ అలా చేస్తే ఈ మనిషికి దేవుడు గుర్తురాడు. కానీ మనిషి బద్ధకాన్ని, సోమరితనాన్ని వదిలించుకోవాలి. ధైర్యాన్ని తిరిగి పుంజుకోగలిగితే మనిషి సాధించలేనిది ఏవీ లేదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో 2 తేదీలు చాలా ముఖ్యం. ఇందులో 1 నీకు పుట్టిన తేదీ, 2 నువ్వు మరణించిన తేదీ.
కానీ ఈ 2 తేదీల మధ్యలో నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఏం చేశావు అనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. అర్థమైంది కదండి. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 1 రూపాయిని ఉన్న విలువ కడుపు నిండిన తరువాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అలాగే నిజమైన ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. అలాగే ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పని లేదు. ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, జేబు ఖాళీ ఉన్నప్పుడే డబ్బులు విలువ, ఎదురు దెబ్బలు తగిలితే జీవితం విలువ తెలుస్తుంది. అలాగే మనకు కావలసిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. అలాగే అలాంటి భయం మీలో ఉంటే మీకు ఖచ్చితంగా వారి మీద ప్రేమ ఉన్నట్లే. గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి ప్రేమికుడిని దూరం అయింది అంటే వాడి మీద ప్రేమ లేదని కాదు, తన కుటుంబం కోసం తన జీవితాన్ని ప్రేమని త్యాగం చేసింది అని అర్థం. అలాగే ఒక అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయికి దూరం అయితే మోజు తీర్చుకుని దూరం అయ్యాడు అని కాదు, తను ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమని త్యాగం చేశాడు అని అర్థం. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరిచిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గుర్తుపెట్టుకో, గతం చేసిన గాయాలు అన్నీ మర్చిపో, నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. నిజమే కదండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకి సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే ఏ మంచి సూక్తులను, సక్సెస్ని ఎలా ఛేదించాలి, మనకొచ్చే బాధలను కన్నీళ్లను మనం ఎలా అధిగమించాలి అన్నది ఆయన మాటల్లో మన వీడియోల రూపంలో ఆయన ఏం చెప్పబోతున్నారు, మనకి సంబంధించినటివి ఏం చెయ్యాలి అని చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.